విలియం కేరీ విలియం కేరీ భారతదేశంలో అనేక మూఢాచారాలలో నశించిపోతున్న వారికి వారి వారి భాషల్లో పరిశుద్ధ గ్రంథాన్ని అందించిన మహనీయుడు. ఆయన జీవితాన్ని ఈ చిన్న స్కిట్ ద్వారా చూద్దాం. విలియం కేరీ తన కుటుంబ పోషణ కొరకు చెప్పులు తయారు చేసేవాడు. అయితే నశించిపోయే ఆత్మల పట్ల భారం ఉన్నవాడు గనుక తన గదిలోనే ప్రపంచ పటాన్ని పెట్టుకొని అన్య దేశాల కొరకు కన్నీటితో ప్రార్థించేవాడు. వారిని చీకటిలో మరణించనివ్వద్దయ్యా, వారికి మీ వెలుగు చూపుటకు ఎవరినైనా పంపయ్యా అని ప్రార్థించేవాడు. కానీ దేవుడు విలియం కేరీనే వెలుగుగా భారతదేశానికి పంపాడు. ఇంగ్లాండ్ దేశానికి చెందిన విలియం డార్తీ అనే ఆమెను వివాహం చేసుకొని ఓడలో 5 నెలల సుదీర్ఘ ప్రయాణం తర్వాత భారతదేశానికి వచ్చాడు. బ్యాగ్ లోపల పెట్టు, కొత్త ప్రదేశం కదా, పిల్లలకు కొంచెం చూపించు. రండి పిల్లలు వెళ్దాం. కొన్ని రోజుల తర్వాత ఏమైంది డాలీ? ఈ ప్రాంతం అంతా చాలా భయంకరంగా ఉంది విలియం. నేను ఇక్కడ ఉండలేను, నా వల్ల కాదు. ఏమైంది డాలీ? ఎన్నిసార్లు చెప్పని భారతదేశానికి రావద్దని, నీ బలవంతంతోనే ఇక్కడ వచ్చాం. ఎటు చూసిన పాములు, పులిలు, అనేక రకాల జంతువులతో 3 చిన్న బిడ్డలను పెట్టుకుని నేను ఇక్కడ ఉండలేను, నా వల్ల కాదు. ఇంగ్లాండ్ వెళ్ళిపోయాం విలియం. ప్లీజ్ విలియం. దయచేసి కోపడద్దు డాలీ, నేను చెప్పేది విను డాలీ. మనం భారతదేశానికి ఎందుకు వచ్చామో మర్చిపోయావా డాలీ? అనేక మంది మూఢాచారులు ఉన్నారనే కదా డాలీ మనం భారతదేశానికి వచ్చింది. కొంచెం వెలిగైన క్రీస్తు వాక్యాన్ని అందించడానికే కదా డాలీ మనం వచ్చింది. కొంచెం ఓపిక పట్టు, దేవుడు మనకు సహాయం చేస్తాడు. నువ్వు నా మాట ఎప్పుడు విన్నావు కనుక. అక్కడ వాతావరణ ప్రభావంతో విలియంకు తీవ్రమైన అనారోగ్యం కలిగింది. ఏమైంది, పడుకున్నావు? కొంచెం నీరసంగా ఉంది డాలీ. కాదు, ఒళ్ళంతా చాలా వేడిగా ఉంది. ఆగు, డాక్టర్ని పిలుస్తాను. రామయ్య, రామయ్య. చెప్పండి అమ్మగారు. అయ్యగారికి బాగా జ్వరం వచ్చింది, వెళ్ళి డాక్టర్ని పిలుచుకుని రండి. డాక్టర్ డాక్టర్ బాగా జ్వరం వచ్చింది డాక్టర్. ఏమైంది డాక్టర్? ఒక్క నిమిషం ఆగమ్మా, చూసి చెప్తాను. ఏమైంది డాక్టర్? మలేరియా జ్వరం అమ్మా. మలేరియా రాసిస్తానమ్మా. వాడు జాగ్రత్త వాడమ్మా. సరే డాక్టర్. విలియం, ఇది మలేరియా జ్వరం అంట విలియం. ఏం దేవుడో ఏమో, సేవ సేవ అని ఇక్కడికి తెచ్చి ఉన్న సమస్యలో ఇదొకటి. తర్వాత విలియం నెమ్మదిగా కోలుకొని తను భారతదేశానికి బైబిల్ తర్జుమా కొరకు వచ్చిన ఆ ప్రయత్నాన్ని మొదలుపెట్టి ప్రయాసపడుతూ ఉన్నాడు. అంతలో పీటర్ మరణం. విలియం, విలియం, పీటర్కు 4 రోజుల నుంచి పీటర్కు చాలా అనారోగ్యంగా ఉంది విలియం. ఈ రోజు కళ్ళు కూడా తెరవట్లే విలియం. నువ్వు కంగారు పడద్దు డాలీ, నేను డాక్టర్ని పిలుస్తాను. రామయ్య,
రామయ్య, చెప్పండి అయ్య గారు. డాక్టర్ని పిలుచుకురండి. పీటర్ కళ్ళు తెరవట్లేదు. డాక్టర్ డాక్టర్ పీటర్ కళ్ళు తెరవట్లేదు డాక్టర్. ఈ నుంచి ఏమైంది డాక్టర్? ఏమైంది డాక్టర్? సారీ పీటర్ లేదు. అయ్యో అయ్యో నా బిడ్డ నాతో ఇంకా లేడా? పీటర్ 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 ప్రభువా, అప్పుడే పీటర్ను నీ దగ్గర నీ చెంతకు చేర్చుకున్నావు ప్రభువా. ఈ బాధను తట్టుకునే శక్తిని నాకు ఇవ్వు తండ్రి. నా టీచర్ చనిపోయారు, సమాధి చేయడానికి సహాయం చేస్తారు అయ్యా. అయ్యా ప్రభువా, ఇక్కడ నాకు ఎవరు తెలియదు ప్రభువా. నా బిడ్డ సమాధి కార్యక్రమం నేనే చేసుకుంటాను ప్రభువా. నీవే సహాయం చేయి తండ్రి. డాలీ డాలీ పీటర్ సమాధి కార్యక్రమం చేయాలి కదా డాలీ. ఏడవద్దమ్మా, పీటర్ దేవుడి చింతకు వెళ్ళాడమ్మా. ఏడవద్దమ్మా, పీటర్ దేవుడి చింతకు వెళ్ళాడు. అయ్యగారు మేము సాయం చేస్తాం అయ్యగారు. ప్రభువా, నీకు కృతజ్ఞతలు ప్రభువా. తర్వాత ఈ దుర్ఘటన డార్తీని మానసికంగా కృంగదీసింది. బిడ్డను కోల్పోయిన బాధ ఆమె గుండెను తీవ్రంగా గాయపరిచింది. తన మానసిక పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. కానీ విలియం కేరీకి మాత్రం బైబిల్ని బెంగాలీ భాషలోకి తర్జుమా చేయాలన్న భారం ఏమాత్రం తగ్గలేదు. భారతదేశంలో అనేక భాషలకు మూలమైన సంస్కృతం కూడా విలియం కేరీ నేర్చుకొని 6 నెలల్లోనే ఇంగ్లీష్ బెంగాలీ నిఘంటువును తయారు చేశాడు. అయ్యో డాలీ ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తుంది. డాలీ డాలీ ఓ హంతకుడా, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నా బిడ్డ చావుకి కారణం నువ్వే. ఓ హంతకుడా, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఓ హంతకుడా, ఇక్కడి నుంచి వెళ్ళిపో. డాలీ కత్తి డాలీ, డాలీ కత్తి డాలీ, పడే డాలీ, నా బిడ్డ చావుకి కారణం డాలీ నువ్వే. పడే డాలీ. అయ్యో డాలీ ఆరోగ్యం ఏం బాగాలేదు. ఇక్కడ సరైన వైద్యం కూడా లేదు ప్రభువా. ప్రభువా, నాకు సహాయం చేయి ప్రభువా. ఈమెకు నెమ్మది దయచేయి తండ్రి. డాలీ డాలీ పీటర్ విలియం, విలియం, పీటర్ విలియం. పీటర్ దేవుడి చెంతకు వెళ్ళాడు డాలీ. ఆ తర్వాత భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న సాంఘిక దురాచారాలలో ఒకటైన సతీ సహగమనాన్ని నిర్మూలించడానికి విలియం కేరీ ఎంతగానో పోరాడాడు. ఏం చేస్తున్నారు మీరు? ఏం చేయబోతున్నారు మీరు? ఇది మా ఆచారం. భర్త చనిపోతే భార్య మీద కాల్చడం మా ఆచారం. ఏంటి, ఆమెను బతుకుండగానే కాల్చివేస్తారా? ఎంత అన్యాయం, ఎంత దుర్మార్గం. అవును, ఇది మా ఆచారం. నేను ఇలా జరగడానికి ఒప్పుకోను. ఆమెను వదలండి మీరు, ఆమెను వదలండి. మీరు ఎవరు ఇక్కడ నువ్వు మాట్లాడతారు? మీరు వెళ్ళండి, వదలండి మీరు. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి.
అయ్యో ప్రభువా, ఆ దుష్టం నా కళ్ళ ఎదురు ఇంకా తిరుగుతుంది ప్రభు. వాళ్ళ అజ్ఞానం పోగును, వాళ్ళ మూఢత్వం తొలుగును. బైబిల్ని వారి వారి భాషలో తర్జుమా చేయడానికి నీవే సహాయం చేయ తండ్రి. తర్వాత బైబిల్ ప్రింటింగ్ బెంగాలీలో తర్జుమా కొరకు కుటుంబంతో కలిసి కేరిసిరంపూర్ వెళ్ళాడు. వెళ్ళిన సంవత్సరానికి మొట్టమొదటి నూతన బెంగాలీ నిబంధన ముద్రించబడింది. కొంతకాలానికే భార్య డార్తీ మరణించింది. అయినా విలియం కేరీ మాత్రం తన ప్రయత్నాన్ని ఏమాత్రం తగ్గించుకోలేదు, మార్చుకోలేదు. తను ఏ భారంతో అయితే భారతదేశానికి వచ్చాడో దాని కొరకు ప్రయాసపడుతూ ఉన్నాడు. అంతలో అయ్యగారు ఏమైంది రామయ్య? మీరు తయారు చేసిన బైబిల్ ప్రింటింగ్ కాలిపోతుంది. అవునా? అయ్యో అయ్యో ప్రభువా, ఈ ప్రయాణంలో నా బిడ్డను కోల్పోయాను ప్రభువా, నా భార్యను కోల్పోయాను ప్రభువా. అయినా కానీ నేను బాధపడలేదు ప్రభువా. నీ పరిశుద్ధ గ్రంథాన్ని కోల్పోయాను ప్రభువా. ఇలా ఎందుకు జరిగిందని అడగట్లేదు ప్రభువా. నేను ఏమి చేయాలా అన్నీ చేశాను ప్రభువా. మళ్ళా బైబిల్ తర్జుమా చేయడానికి నీవే నాకు సహాయం చేయి తండ్రి. విలియం కేరీ ఈ సుదీర్ఘ ప్రయాణంలో అనేక శోధనలు, వేదనలు, శ్రమలు, వ్యాధులు, మరణములు, నిందలు, అన్యాయాలు, అవమానాలు ఓర్చుకొని చెక్కు చెదరని విశ్వాసంతో గురి యొద్దకే పరుగెత్తాడు. సత్యం తెలియక నశించిపోయే అనేక మందికి సత్య గ్రంథము, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని వారి వారి భాషల్లోకి తర్జుమా చేసి మనందరి చేతికి అందించిన మహనీయుడు విలియం కేరీ. అనేకులను సృష్టికర్త వైపు త్రిప్పి ఆకాశంలో జ్యోతి వలె వెలిగిన మహనీయుడు విలియం కేరీ. చూశారు కదా, విలియం కే జీవితంలో ఎంతో కష్టపడ్డాడు. అయితే ఈ రోజుల్లో చాలామంది బైబిల్ను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆ బైబిల్ మన చేతిలోకి రావడంతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఒకసారి ఆలోచించండి. అయితే జాగ్రత్త, ఇప్పటి నుంచైనా బైబిల్ని చదువుదాం, యేసయ్య మనసును తెలుసుకుందాం, యేసయ్య కోసం ప్రకటిద్దాం.